నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరు సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని జైల్లో పరామర్శించిన మాజీ సీఎం జగన్. కావాలనే కుట్రపూరితంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని చంద్రబాబు ప్రభుత్వం అరెస్టు చేయించిందని విమర్శ. యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు. బీచ్ రోడ్డు అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అధికారులు, ప్రజా ప్రతినిధులు. ఈ నెల 7న టర్నల్ చౌత్రిలో ప్రారంభం కానున్న జగన్నాథ రథోత్సవ వేడుకలు. తొలి రథ యాత్రను స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రారంభిస్తారని తెలిపిన ఆలయ అధికారులు. ఈ నెల 8న జరగనున్న దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలకు సర్వం సిద్ధం చేశామన్న మాజీ మంత్రి అమర్నాథ్. జిల్లా అంతటా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిర్వహించాలని పిలుపు. దేశ విదేశాల్లో దివ్యాంగులకు సేవలు అందిస్తున్న ఉదయ్పూర్ నారాయణ్ సేవా సంస్థ విశాఖలో 350 మంది కాళ్లు లేని వారికి ఈ నెల 7న లింబ్ కాలిఫర్స్ ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు వెల్లడి. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాచెల్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు. అనంతరం ఆయన జైలు బయట మీడియాతో మాట్లాడారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై 307 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు పెట్టి అన్యాయంగా జైల్లో నిర్బంధించారని మండిపడ్డారు. పిన్నెల్లిని అన్యాయంగా కేసులో బిగించారని తెలిపారు. ప్రజల్లో వ్యతిరేకత వలన వైసీపీ ఓడిపోలేదని, ప్రజలకు మంచి చేసి వైసీపీ ఓడిపోయిందని ఆక్రోశం వ్యక్తం చేశారు. చంద్రబాబు మోసపూరిత హామీలకు ప్రజలు ప్రభావితులయ్యారని వెల్లడించారు. టీడీపీకి చంద్రబాబుకు ఓటు వేయలేదన్న ఒకే ఒక కారణంతో ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని, దొంగ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. దాడులు చేసేది వీళ్లే, మళ్లీ తమపైన దాడులు చేస్తున్నారంటూ కేసులు పెట్టేది వీళ్లే అని జగన్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఇంత దారుణంగా పరిపాలన సాగిస్తున్నారని విమర్శించారు. మే 13వ తారీఖున ఎన్నికల సమయంలో పాల్వాయి గేట్ అనే పోలింగ్ కేంద్రం దగ్గర తాను అక్కడికి వెళ్ళినప్పుడు జరిగిన ఘటన మీద అసలు ఎందుకు ఆ ఘటన జరిగింది? ఎవడన్నా కొద్దో గొప్ప కనీసం ఆలోచన చేసే వాళ్ళు ఎవరైనా ఆలోచన చేయాలి కదా. అక్కడ ఉన్న ఎస్సీలను, ఆ గ్రామంలో ఉన్న సామాజిక వర్గం వాళ్ళు గ్రామంలో ఉన్న బూతులు లేకపోయి ఓట్లు వేసే పరిస్థితి లేకుండా ఉన్నప్పుడు ఎమ్మెల్యే అక్కడికి ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే ఆ పరిస్థితిని చూసి ఎస్పీకి 4 సార్లు 5 సార్లు 10 సార్లు ఫోన్ చేసినా కూడా ఎస్పీ రాని పరిస్థితిలో ఉన్నప్పుడు, కనీసం సిఐని ఎస్ఐని కూడా పంపించిన పరిస్థితిలో ఉన్నప్పుడు, అటువంటి బూతులో, సెన్సిటివ్ బూతులో కేవలం ఒకే ఒక్క హోంగార్డును పెట్టి బూతులు నడుపుతా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో అన్యాయం జరుగుతూ ఉందని చెప్పడం కోసం, అన్యాయం జరుగుతూ ఉన్న వాళ్ళ పక్షాన్ని నిలబడడం కోసం ఎమ్మెల్యే లోపలికి పోయి ఈవీఎంను పగలగొట్టే కార్యక్రమం జరిగింది. ఎందుకు ఈవీఎంలో నిజంగానే ఎమ్మెల్యేనే రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే ఎమ్మెల్యేకి అక్కడ నిజంగా ఇదే రామకృష్ణారెడ్డి విషయానికే వస్తే నిజంగా ఎంతటి అన్యాయమైన పరిస్థితిలో కేసులు బిగించారు అన్నది ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇదే విషయం కారంపూడి ఘటన జరిగింది ఎప్పుడు? ఎన్నికలు అయిపోయిన తర్వాత మరుసటి రోజు, అంటే మే 14వ తారీఖున కారంపూడిలో ఘటన జరిగింది. కారంపూడిలో ఏం ఘటన జరిగింది, ఎందుకు జరిగింది? కారంపూడిలో తెలుగుదేశం పార్టీ చేసిన ఆకృత్యాలకు ఒక ఎస్సీ కుటుంబంలో ఉన్న మహిళలు ఇబ్బంది పడే పరిస్థితిలోకి పోయినప్పుడు వాళ్ళను పరామర్శించడానికి డిఎస్పీ అనుమతి తీసుకునే మరుసటి రోజు, ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజు ఎమ్మెల్యే బయలుదేరాడు. ఎమ్మెల్యే కారంపూడికి చేరుకోక మునిపే ఆ ఎస్సీ కుటుంబం అనేది కారంపూడి అటువైపున ఉంటే, ఊరికి అటువైపున వాళ్ళు ఇల్లు ఉంటే, ఆ ఊరు ఎంటర్ కాకమునిపే తనను అడ్డగించడము, అక్కడే గొడవ జరిగేది టౌన్లో జరుగుతూ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ అడ్డగించినారు. అసలు సిఐ అనే నారాయణ స్వామి అనే ఈ సిఐతో కనీసం ఎమ్మెల్యే తటస్థ కూడా పడలేదు. కనీసం చూసిన దాఖలాలు కూడా లేవు వీళ్ళిద్దరూ. ఆ రోజు ఆయన ఉండేది వేరే లొకేషన్లో, గొడవలో వేరే లొకేషన్, టౌన్ మధ్యలో గొడవ జరుగుతా అంటే ఆయన ఉన్నాడు, టౌన్ మొదట్లో ఈయన ఉన్నాడు. అసలు ఆయన తటస్థపడలేదు. ఆయన మీద ఆ గొడవ జరిగేటప్పుడు రాళ్ళు ఇటువైపు నుంచి అటువైపు నుంచి పడ్డాయి. చిన్న రాయి ఏదో తగిలి ఉండొచ్చేమో బహుశా, కానీ చిన్న రాయి కాబట్టి అసలు ఆయన మరుసటి రోజు అదే రోజు మెడికో లీగల్ కేసు కూడా పెట్టలా. అంటే ఎంత చిన్న ఘటన అది, జరిగిందో లేదో కూడా తెలియదు. మే 14న జరిగితే 9 రోజుల తర్వాత, అంటే మే 23వ తారీఖున ఆయనకి ఏదో జరిగిందన్నట్టుగా ఆ సిఐ హత్యాయత్నం కేసు పెట్టడం జరుగుతూ ఉంది రామకృష్ణారెడ్డి. కనీసం సీన్లో కూడా నేను వ్యక్తిని. ఇది అన్యాయం కాదని అడుగుతా ఉన్నా.
అసలు ఇన్సిడెంటే జరిగిందో లేదో కూడా తెలియదు ఆయనకి. ఏ మేర ఇన్సిడెంట్ నిజంగానే జరిగిందంటే మే 14న ఆయన జరిగిందంటే మే 15వ తారీఖునే మెడికో లీగల్ కేసు ఎందుకు పెట్టలేదు? 17వ తారీఖున సిట్ వేసింది కేంద్ర ఎన్నికల సంఘం. 17వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు పల్నాడు ఏరియాలో ఆ సిట్ బృందం తిరిగి ఇన్సిడెంట్ జరిగిన ప్రతి అంశం మీద రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఇచ్చిన దాంట్లో, ఆ సిట్ ఇచ్చిన రిపోర్ట్లలో ఎందుకు ఈ అంశం రాలేదు? మరి ఈ రకంగా ఒక మనిషిని హత్యాయత్నం కేసు మీద బిగించడం ధర్మమేనా? ఇంకొక కేసు కూడా తన మీద హత్యాయత్నం కేసు పెట్టాడు. అన్యవీరుడు అల్లూరి సీతారామరాజుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు వెలగలపూడి రామకృష్ణ బాబు, నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్లతో కలిసి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ ఘన నివాళులర్పించారు. గురువారం అల్లూరి 127వ జయంతిని పురస్కరించుకుని ముందుగా కలెక్టరేట్ లోని మీటింగ్ హాల్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం బీచ్ రోడ్ లోని ది పార్క్ సమీపంలో ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు అల్లూరి సేవలను కొనియాడారు. ఆయన బాటలో ప్రతి ఒక్కరూ నడిచి ఆయన స్ఫూర్తిని కాపాడాలని సూచించారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు స్వాతంత్ర సమరయోధులు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి తెలుగు బిడ్డ, తెలుగు తేజమైనటువంటి అల్లూరి సీతారామరాజు గారు 127వ జయంతి సందర్భంగా మరి ఇక్కడ ఈస్ట్ నియోజకవర్గంలో వెలగపూడి రామకృష్ణ బాబు గారు నియోజకవర్గంలో మరి గవర్నమెంట్ వారు ఆధ్వర్యంలో మరి ఇక్కడ కార్యక్రమం చేయబడడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరి రామకృష్ణ బాబు గారికి, కలెక్టర్ గారికి, అలాగే జీవీఎంసీ కమిషనర్ గారికి, మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, ఫ్లోర్ లీడర్ గారికి, అందరికీ కూడా నేను పాల్గొన్నటువంటి అధికారులందరికీ మరి పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి మహనీయుల్ని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్ తరాలకి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. కనుక క్రమం తప్పకుండా జయంతి, వర్ధంతి కార్యక్రమం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ పోరాట పటిమని, అల్లూరి సీతారామరాజు గారి యొక్క పోరాట పటిమని సమాజ శ్రేయస్సు కోసం అలవాటు చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పౌర సమాజం, యువత. ఎందుకంటే ఇప్పుడు ఏం పోరాటం చేయాలి అని ఒక ఆలోచన అనుకోవచ్చు ఎవరైనా సరే. కానీ ప్రజాస్వామ్య విలువలు కాపాడడానికి కోసం నిరంతరం జీవితంలో పోరాటం చేసినటువంటి పరిస్థితులు ఎప్పుడూ వస్తుంటాయి. ఆ పోరాట పటిమని మరి ఇలాంటి వాడు మరి మహనీయుల దగ్గర నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకొని, స్ఫూర్తిగా తీసుకొని వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ, మరి అల్లూరి సీతారామరాజు గారు ఏదైతే స్వాతంత్రం కోసం పోరాటం చేసి ప్రజాస్వామ్య విలువల కోసం మేము కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని మేము ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే అందుకే ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి మహానుభావులు చేసినటువంటి త్యాగాన్ని దృష్టిలో పెట్టుకొని మరి పరిపాలన సాగించాల్సినటువంటి అవసరం ఉంది. ఆదర్శంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే నిజమైన నివాళి అర్పించడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కనుక ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా చాలా బాధ్యతగా అల్లూరి సీతారామరాజు గారిని దృష్టిలో పెట్టుకొని వెళ్ళాలని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఇంకా మాకు ఎంత గర్వం అంటే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి వారు. ఎందుకంటే ఉత్తరాంధ్ర అనేది ఈ మధ్యన ఎక్కడ పడితే అక్కడ వినిపిస్తుంది. ఈ ప్రాంతం నుంచి ఈ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసినటువంటి మహనీయుడు అల్లూరి సీతారామరాజు గారు. వారి కోసం ఖచ్చితంగా భవిష్యత్ తరాలు గుర్తుండేటట్టుగా అనేక కార్యక్రమాలు చేపడతామని కూడా ఈ సందర్భంగా నెల 6 నుంచి జగన్నాథ స్వామి కళ్యాణ రథ యాత్ర ఉత్సవాలు జరుగుతాయని దేవస్థాన కార్యనిర్వహణ అధికారి టి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. టౌన్ కొత్త రోడ్డు వద్ద గల శ్రీ జగన్నాథ స్వామి దేవస్థానంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నెల 7న సాయంత్రం 4:15 తొలి రథయాత్ర ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగి టౌన్ కొత్త రోడ్డు నుంచి మొదలవుతుందని తెలిపారు. ఉత్సవాలకు రోజుకి 15,000 నుంచి 20,000 వరకు భక్తులు వస్తారని
నిర్వహించాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు సూచనల మేరకు ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. టర్నర్ చౌత్రి వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉచిత 20 రూపాయలు, 50 రూపాయలు, 200 రూపాయల దర్శనాలు ఉంటాయని తెలిపారు. రోజు సాయంత్రం పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తులకి మంచినీరు, బిస్కెట్లు ఏర్పాటు చేశామని, ఈ నెల 25న మహా అన్నదానం 4000 మందికి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు టి రాజగోపాల్ రెడ్డి. నేను టౌన్ కొత్త రోడ్ జగన్నాథ స్వామి దేవస్థానానికి యోగా పనిచేస్తున్నాను. టౌన్ కొత్త రోడ్ జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవములు ఈ సంవత్సరం జూలై 7వ తారీఖు నుండి జూలై 18వ తారీఖు వరకు జరపబడతాయి. ఈసారి తొలి రథయాత్ర జూలై 7వ తారీఖున సాయంత్రం 4:15 మన దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారిచే వారి చేతుల మీదుగా రథయాత్ర ప్రారంభించబడుతుంది. ఈ రథయాత్ర మహోత్సవం జూలై 7వ తారీఖున తొలి రథయాత్రతో స్వామివారిని రథం మీద టౌన్ కొత్త రోడ్లో ఉన్న ఆలయం నుండి టర్నర్ చౌల్ట్రీ ప్రాంగణం వరకు రథం మీద తీసుకొని వెళ్తాము. అక్కడ జూలై 8వ తారీఖు నుండి జూలై 17వ తారీఖు వరకు 10 రోజుల పాటు స్వామివారిని కళ్యాణ మండపంలో పెట్టి దశావతారాల్లో అలంకరించి భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. జూలై 18వ తారీఖున సాయంత్రం 5ంటికి మళ్ళీ స్వామివారిని రథం మీద చౌల్ట్రీ నుండి ఆలయం వరకు తీసుకొచ్చి పీఠారోహణ సంప్రోక్షణ చేయడం జరుగుతుంది. మనకి రథయాత్ర కార్యక్రమానికి భక్తులు చాలా దూరం నుంచి వస్తారు కాబట్టి రోజుకి సుమారు 10,000 మంది నుంచి 15,000, 20,000 మంది వరకు వస్తారు కాబట్టి మన దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మా దేవాదాయ శాఖ అధికారులందరికీ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచనలు జారీ చేశారు. అలాగే మా దేవాదాయ శాఖ ఉన్నత అధికారుల ఆదేశాల నిమిత్తం ఆర్డీఓ గారి అధ్యక్షతన జూలై 2వ తారీఖున వివిధ శాఖల వారితో ఒక సమన్వయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో ఆర్డీఓ గారు అన్ని శాఖల వారికి ఈ రథయాత్ర మహోత్సవంలో ఘనంగా జరపడానికి సూచనలు జారీ చేశారు. ఈ సూచనలన్నీ మేము పాటిస్తూ భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఈ రథయాత్ర మహోత్సవాలు విజయవంతంగా చేయాలని మీ అందరికీ కూడా నేను ప్రార్థిస్తున్నాను. విశాఖపట్నం మహానగరంలో టౌన్ కొత్త రోడ్ నందు వేయించేసి ఉన్నటువంటి శ్రీ జగన్నాథ స్వామి వారి దేవస్థానం అతి పురాతనమైనటువంటి దేవాలయం. పూరి తర్వాత అత్యంత వైభవోపేతంగా శోభాయమానంగా ఈ శోభాయాత్ర నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ స్వామివారి ఆశీస్సులతో గత 200 సంవత్సరాలుగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని రథం మీద దర్శనం చేసుకోవడం, వాళ్ళు ఎంతో ఆనందం పొందుతూ రథం మీద దర్శనం చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం ఈ రోజున 4వ తేదీ రథయాత్ర మహోత్సవములు ప్రతిష్టా ప్రారంభ సంకల్పం ఈరోజు ధ్వజారోహణ కార్యక్రమంతో ఈరోజు స్వామివారి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. అలాగే రేపు క్షీరాదివాసములు, జలాదివాసములు, పంచయాదివాసములు జరుగుతూ 6వ తేదీ ఉదయం నేత్రోత్సవంతో స్వామివారి పునర్దర్శనం ప్రారంభమవుతుంది. సాయంత్రం 6:30 గంటలకి, శనివారం సాయంత్రం 6:30 గంటలకి స్వామివారి సుభద్రాదేవి శాంతి కళ్యాణం మహోత్సవం జరుగుతుంది. 7వ తేదీ ఉదయం 9:15 స్వామివారి రథంపై వేయించేస్తారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు కూడా భక్తులందరూ కూడా రథం మీద దర్శనం చేసుకునేటువంటి అవకాశం ఉంది. కావున భక్తులందరూ గమనించి అధిక సంఖ్యలో పాల్గొని రథం మీద దర్శనం చేసుకునేటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటారని ఆశిస్తూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి కార్యక్రమాలను ఈ నెల 8వ తేదీన ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. విశాఖ జిల్లా పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులతో అమర్నాథ్ అధ్యక్షతన గురువారం సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజశేఖర రెడ్డి జయంతి వేడుకల్ని విశాఖ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహించాలని పార్టీ శ్రేణులకి విజ్ఞప్తి చేశారు. ప్రతి డివిజన్లోనూ రాజశేఖర రెడ్డి విగ్రహాలకి నివాళులర్పించి సేవా కార్యక్రమాలు
కార్యక్రమాలు చేపట్టాలని అమర్నాథ్ కోరారు. ఇదిలా ఉండగా ఈ ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలను, జరిగిన పొరపాట్లను సమీక్షించుకుంటున్నామని, వచ్చే వారం నుంచి పార్టీ నాయకులు పార్టీ శ్రేణుల్ని కలుపుకొని వారి మనోభావాలను తెలుసుకుంటారని అమర్నాథ్ వివరించారు. దేశ విదేశాల్లో దివ్యాంగులకు మానవాళికి సేవలు అందిస్తున్న ఉదయపూర్కు చెందిన నారాయణ్ సేవా సంస్థాన్ ఆంధ్రప్రదేశ్లోని దివ్యాంగుల కోసం ఉచిత నారాయణ్ లింబ్ మరియు క్యాలిఫర్స్ ఫిట్టింగ్ కోసం జూలై 7న ఆదివారం విశాఖపట్నంలో భారీ శిబిరాన్ని నిర్వహించనుంది. ఈ శిబిరం కాశీ విశ్వనాథ్ కన్వెన్షన్ పోర్ట్ స్టేడియం కళావాణి ఆడిటోరియం ప్రాంగణంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య జరుగుతుంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన మీడియా సమావేశంలో సంస్థాన్ మీడియా అండ్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ భగవాన్ ప్రసాద్ గౌర్, విశాఖపట్నం బ్రాంచ్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ శర్మ, ఆశ్రమ ఇన్ఛార్జి రాజేష్ రావత్, సోషల్ మీడియా ఇన్ఛార్జి సన్ మూర్తి పాల్గొని కార్యక్రమ వివరాలు వెల్లడించారు. అనంతరం క్యాంపు పోస్టర్ను విడుదల చేశారు. साथियों, नारायण सेवा संस्थान द्वारा 7 जुलाई को एक विशाल नारायण आर्टिफिशियल लिम्ब फिटमेंट शिविर का आयोजन किया जा रहा है। इसी संदर्भ में ये प्रेस कॉन्फ्रेंस का आयोजन किया गया है। आप सबका मैं नारायण सेवा संस्थान परिवार की ओर से हार्दिक स्वागत करता हूं, अभिनंदन करता हूं। मैं भगवान प्रसाद गौड़, नारायण सेवा संस्थान डायरेक्टर मीडिया एवं PR, और मेरे राइट हैंड साइड में हमारे नारायण सेवा संस्थान विशाखापट्टनम शाखा के ब्रांच कोऑर्डिनेटर श्री राजकुमार जी। आज इस कार्यक्रम प्रेस मीट के माध्यम से हम आपको अवगत कराएंगे कि नारायण सेवा संस्थान उदयपुर एक ऐसा ऑर्गेनाइजेशन है जो विगत 39 वर्ष से मानवता और दिव्यांगता के क्षेत्र में एक पहचान रखता है, बहुत अच्छे से सेवा कर रहा है। अभी तक नारायण सेवा संस्थान उदयपुर ने 5 लाख लोगों का, करीब 5 लाख लोगों को ऑपरेशन के माध्यम से अपने पांव पे चलाने का पुनीत कार्य किया है। इसके अलावा ऐसे लोग जो किसी दुर्घटना में या किसी सड़क हादसे में या किसी करंट से या किसी ऐसी बीमारी गैंग्रीन या शुगर उसकी वजह से किसी का पांव काट दिया जाता है, ऐसे लोगों को करीब 43,000 लोगों को अपने पांव पे चला चुके हैं। वो अपनी पुनः जिंदगी स्टार्ट कर चुके हैं। कुछ लोग हैं जो ट्रक वापस चलाने लग गए, वो ट्रक ड्राइवर थे, एक्सीडेंट में उनका पांव कट गया। कुछ ऐसे लोग थे जो करंट की वजह से हाथ चला गया है, लेकिन वो एक आर्टिफिशियल हाथ लगने के बाद में वो एक सम्मानजनक अपनी ज़िंदगी जीने लगे। ये आर्टिफिशियल लिम्ब कल या परसों में वो पहुंच जाएंगे और संडे को नारायण सेवा संस्थान विशाखापट्टनम के पोर्ट स्टेडियम में इन सबको सुबह 8 बजे से लेकर शाम को 6 बजे तक एक शिविर के माध्यम से इन सबको फिट करेगा। एक इनॉग्रेशन प्रोग्राम भी हमने आयोजित कर रहे हैं, वो 11 बजे आयोजित होगा। इस शिविर के अंदर जितने भी दिव्यांग आएंगे उन दिव्यांगों के लिए भोजन की व्यवस्था नारायण सेवा संस्थान द्वारा फ्री ऑफ कॉस्ट है। और ये भी आपको विदित है ही कि नारायण सेवा संस्थान किसी भी दिव्यांग से या उसके साथी से कोई भी 1 रुपया भी हमारे विशाखापट्टनम में हमने मई मंथ के अंदर एक कैंप किया था, मेजरिंग कैंप। अभी जो 7 तारीख को हम कैंप कर रहे हैं उसके अंदर हम फिक्सिंग का कार्यक्रम रखेंगे, जिसके अंदर की लगभग 750-350 लोगों का हम फिक्सिंग अभी कर रहे हैं। पिछली बार हमारे जितने भी सामाजिक संगठन थे विशाखापट्टनम के, जिनके अंदर मारवाड़ी समाज, गुजराती समाज और RSS, उसके बाद में विष्णु सेवा संघ और राजस्थान सांस्कृतिक मंडल और बहुत से वॉलेंटियर्स जो थे, तो उन लोगों ने बहुत महत्वपूर्ण भूमिका इसके अंदर निभाई थी। आगे भी हम उनसे ये आशा करते हैं कि उनका सहयोग हमारे को मिलता रहेगा। అందరికీ నమస్కారం. నారాయణ సేవా సంస్థ అనేది ఉదయపూర్ రాజస్థాన్కి చెందినటువంటి సంస్థ. ఈ సంస్థ 3 నెలల క్రితం ఇక్కడ మెజర్మెంట్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది. ఇందులో దాదాపుగా 350 మందిని గుర్తిస్తూ ఆ 350 మందికి కూడా ఆర్టిఫిషియల్ లిమ్స్ అనేవి ఇవ్వడానికి నారాయణ సేవా సంస్థ అనేది ముందుకొచ్చింది. ఈ కృత్రిమ అవయవాల నిమిత్తం మన 3 నెలల క్రితం నిర్వహించినటువంటి ఈ మెజర్మెంట్ క్యాంప్లో అనేక మంది పాల్గొన్నారు. ఇందులో ఎవరికైతే అవసరం ఉందో వారందరినీ కూడా ఎంపిక చేయడం జరిగింది. దాదాపు 350 మంది ఇందులో ఎంపిక చేసి వారందరికీ కూడా ఈ నెల 7వ తేదీ అంటే జూలై 7వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ క్యాంపు మన పోర్ట్ స్టేడియం పోర్ట్ కళావాణి ఆడిటోరియంలోనే జరుగుతుంది. విశ్వనాథ్ కన్వెన్షన్స్ అనే పేరుతోటి ఇప్పుడు పేరు మార్చడం జరిగింది. సో అక్కేపాలెం హైవేలో ఉన్నటువంటి ఈ క్యాంప్లో
ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చినటువంటి వారందరికీ కూడా భోజన వసతి కూడా అక్కడ కల్పించారు. అదేవిధంగా ఈ సంస్థ గత 39 సంవత్సరాలుగా అనేక సేవలు అందించడం వల్ల సంస్థ మన సంస్కృతి సంప్రదాయాలు ఆధ్యాత్మికతను భావితరాలకు తెలియజేసేందుకు తల్లిదండ్రులు ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలను చేపట్టాలని, అందులో భాగంగానే తాను ఈ అన్నదాన కార్యక్రమంలో భాగస్వామిని అయ్యానని ప్రముఖ వ్యాపారవేత్త గుడేల నాని తెలిపారు. తన కుమార్తె బర్నిక 10వ పుట్టినరోజును పురస్కరించుకొని కెప్టెన్ రామారావు కూడలి రేణుకా ఎల్లమ్మ ఆలయంలో నాని భార్గవి దంపతుల ఆధ్వర్యంలో అన్న సమారాధన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తన తాత గూడేల బాబురావు స్ఫూర్తి ఈ కార్యక్రమాన్ని చేపట్టానని అన్నారు. మన ఇంట్లో జరిగే కార్యక్రమాలు ఈ విధంగా ఆలయాలలో చేసుకోవటం వలన అమ్మవారి అనుగ్రహంతో పాటు ముక్తి మార్గం లభిస్తుందని తెలిపారు. ఆలయ గౌరవ అధ్యక్షులు పీలా వెంకట అప్పలనాయుడు, చిన్నబాబు అధ్యక్షుడు కర్రి నీలకంఠం మాట్లాడుతూ నాని కుటుంబం గత అనేక సంవత్సరాలుగా రేణుకా ఎల్లమ్మను నమ్ముకొని అమ్మవారి సేవ చేసుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యదర్శి బొడ్డు పోలారావు, ఆలయ ముఖ్య సలహాదారుడు బొడ్డేటి ప్రసాద్, పంపాన గణేష్, వాసుపల్లి నారాయణ, బడే నాగరాజు, సత్యనారాయణ, బి అప్పారావు, వాసుపల్లి నర్సింగ్, మధు, కామేశ్వర శర్మ, గలగల్ల సత్యవతి, పాకాలపాటి అప్పారావు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు అల్లిపురం వెంకటేశ్వరమెట్ట నారాయణ స్ట్రీట్ కాపురస్తులు అయినటువంటి బాబురావు గారు కుటుంబ సమేతంగా వారి పుత్రిక అయినటువంటి భరణి గారు జన్మదినం సందర్భంగా మనం రేణుకా ఎల్లమ్మ గుడికి వచ్చి తల్లి ఆశీర్వాదం కోసం వచ్చి ప్రత్యేకమైన పూజలు చేసుకున్నారు. వారు ఈ సందర్భంగా ప్రతి వారం ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమం వారు ఈ వారం వారి అమ్మాయి గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్నదానం కార్యక్రమం చేస్తున్నారు. వారికి మా ఆలయ కమిటీ తరఫున శుభాభినందనలు తెలుపుతున్నాం. చిరంజీవి ఆశీర్వాద. రేణుకా ఎల్లమ్మ కెప్టెన్ రామారావు జంక్షన్ వెలిసిన అమ్మవారు నిత్యం ప్రతి లక్షవారం అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. దీనిలో భాగంగా ఒక లక్షవారం రోజు ప్రతి నెల ఒక వారం లక్షవారం అనగా ఆ రోజున అప్పారావు చేతుల మీదుగా చాలా 5,000 చొప్పున నెలకి 5,000 చొప్పున మనకి ఇవ్వడం జరుగుతుంది. ఒకరోజు నిత్యం ఒక వారంలో ఒక రోజు లక్షవారం అయినటువంటి ఆ రోజున ఎవరైతే డోనర్స్ ఉన్నారో వాళ్ళ పేరు మీద అన్నదానం జరుగుతుంది. ప్రతి నిత్యం జరుగుతుంది, ప్రతి వారం. అలాగే ఈరోజు భాస్కర్రావు గారు అటువంటి మా నాన్నగారికి మంచి స్నేహితులు వారు. వాళ్ళ మనవరాలైనటువంటి పుట్టినరోజు సందర్భంగా భరణిక అయినటువంటి పాపకి ఇప్పుడు ఈరోజు మా కమిటీ వారి చేత విషెస్ చెప్పడం జరుగుతుంది. వారి పాప చేత కొన్ని అన్నదానం కార్యక్రమం కూడా జరపబడుతుంది. కావున మా కమిటీ వారు అందరూ కలిపి వాళ్ళకి పాపకి ఎలవేళలా అమ్మవారి విషెస్ ఉండాలని కోరుచున్నాను. నా పేరు బాబురావు అండి, గుడేల బాబురావు నా పేరు. నాకు ఇప్పుడు ప్రతి వారం అప్పార ద్వారాగా ఈ సేవా కార్యక్రమం చేయిస్తాను. ఈ వారం కలిసి వచ్చింది మా పాప బర్త్డేకి. సో మా పాప బర్త్డేకి ఇలాగా చేయించడం నాకు అవకాశం ఇచ్చినందుకు ఈ కమిటీ తరఫున కూడా నేను ధన్యవాదాలు జరుపుకుంటున్నాను. గాజువాక శాసనసభ్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ సింహాచలం శ్రీ సింహాద్రినాథుని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసమూర్తి ఆయనకు స్వాగతం పలికారు. కప్పస్తంభం ఆలింగనం చేసుకున్న పల్లా శ్రీనివాస్ అనంతరం అంతరాలయంలో పూజలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో వేద పండితులు, అర్చకులు ఎమ్మెల్యే శ్రీనివాస్ ని ఆశీర్వదించారు. స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు.
పెందుర్తి వేపగుంటలో ఉన్న శంకర్ ఫౌండేషన్ కు ఎల్ఐసి ఆఫ్ ఇండియా సిఎస్ఆర్ నిధుల నుంచి 45 లక్షల రూపాయల రెటినా యంత్ర పరికరాన్ని బహుకరించింది. ఈ పరికరాన్ని ఎల్ఐసి జోనల్ మేనేజర్ ఎల్కే శ్యామ్ సుందర్ ప్రారంభించారు. శంకర్ ఫౌండేషన్ లో రెటినా పరీక్షల్ని విస్తరించే దిశగా ఈ పరికరాన్ని ఇస్తున్నట్లు తెలిపారు. దీనితో పాటు ఎల్ఐసి ప్రజాసేవల భాగంగా ఇటువంటి ట్రస్టులకు, ఇతర సేవా విభాగాలకు అంబులెన్స్లతో పాటు ఇతర అనేక పరికరాలను అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎల్ఐసి అధికారులు, శంకర్ ఫౌండేషన్ అధికారులు, డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. జూబ్లీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు శంకర్ ఫౌండేషన్ హాస్పిటల్కి మేము 2 ఎక్విప్మెంట్స్ ఇవ్వడం జరిగింది. దీని ఖరీదు దాదాపుగా 45 లక్షలు. ఈ ఎక్విప్మెంట్ ద్వారా రెటినా ఎగ్జామినేషన్ ఇంకా మెరుగుగా చేసుకొని మన పేషెంట్లకి మెరుగైన ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఈ డాక్టర్లకి అనుకూలంగా ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలు గతంలో కూడా చాలా చేసాం ఎల్ఐసి తరఫున. గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ అనేది ఎల్ఐసి 1956లో ఫామ్ అయింది. 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో జీజేఎఫ్ అనే ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. 100 కోట్ల ఒక కార్పస్ ఫండ్తో చేసాము. దాని మీద వచ్చే వడ్డీతో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. ఇప్పటి వరకు ఎల్ఐసి ద్వారా 750 ప్రాజెక్టులు చేయగలిగాము. 150 కోట్ల వరకు మేము ఖర్చు పెట్టాం దీంట్లో. ఇలాంటి కార్యక్రమాల్లో ఈ అంబులెన్సు, వ్యాన్స్, క్లాస్ రూమ్స్, కంప్యూటర్స్, మెడికల్ ఎక్విప్మెంట్స్ ఇలాంటివన్నీ మేము అందజేస్తూ ఉంటాం. పేద విద్యార్థులకు కానీ, పేదవాళ్ళకి కానీ క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా ఇలాంటి కార్యక్రమం చేస్తూ ఉంటాము. ఈరోజు ఈ ఎక్విప్మెంట్ మేము డొనేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ హాస్పిటల్ ద్వారా అనేక మంది పేద పేషెంట్లకి మంచి మెరుగైన సేవలు అందిస్తామని మేము ఆశిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. 45 లక్షలు అండి దీని కాస్ట్, దాదాపుగా 45 లక్షలు. శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి కార్యనిర్వాహక కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు 128వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సమాజ స్థాపనకు అల్లూరి సీతారామరాజు చూపిన బాట మనకు ఆదర్శప్రాయమని ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి ఎన్ ఆనంద్ కుమార్ కొనియాడారు. సమాజ స్థాపనకు శ్రీకారం చుట్టిన అల్లూరి సీతారామరాజు యొక్క పోరాట స్ఫూర్తి అందరికీ నేటికి ఆదర్శపరాయమని పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు 127వ జయంతిని పురస్కరించుకొని శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి కార్యనిర్వాహక కార్యాలయంలో ఏర్పాటు చేసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి కార్యక్రమంలో చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు గురించి తెలుసుకున్నట్టు ముందుగా ఆయన 1897 జూలై 4వ తారీఖున జన్మించడం. ఆయన ముందుగా వాళ్ళ తండ్రి సంవత్సరంలో పెరిగి కొన్ని రోజులు పోయిన తర్వాత వాళ్ళ మేనమామ సంవత్సరంలో పెరిగారు. ఆయన పుట్టిన యొక్క ప్రాంతం పాండ్రంగ. మీరు ఆయన గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే 27 సంవత్సరాలు అతి చిన్న వయసులో ఆయన మరణం పొందారు. కేవలం అంత చిన్న వయసులో ఆ మరణం పొందడానికి గల కారణం మన భారత స్వతంత్రం కోసం చేసిన పోరాటం అన్నమాట. బ్రిటిషర్స్ గిరిజనుల యొక్క హక్కుల్ని కాలు రాశారు. ఆ హక్కుల్ని తిరిగి ఆయన సాధించాలన్న సంకల్పంతో అతను ఒక టీం ఫామ్ చేసుకున్నాడు. రాజుల ద్వారా, దాంట్లో ద్వారా అనుచరులతో
ఆయన ఈ పోరాటం చేసి 1924 మే 7వ తారీఖున ఆయన టూరిస్ట్ హౌస్ పిలిచారన్న. ఖచ్చితంగా 25 సంవత్సరాల్లో ఆయన మరణించాడు. కాకపోతే ఆయన నుంచి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒకరికొకరు సాయం చేసుకొని ఒక పోరాటం చేసేటప్పుడు మనందరం కూడా ఒక యూనిటీని తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన ఈ పోరాటం చేశాడు. అలాంటి పోరాట పట్టిన మీలో ప్రతి ఒక్కరూ జనరేట్ చేసుకొని ప్రతి ఒక్కరు నేను చేసే విద్యాభ్యాసం ఇప్పుడు పోరాటం మీరు కత్తులు కట్టాలు పట్టుకోకర్లేదు, కేవలం పెన్ను పేపర్ పట్టుకుంటే సరిపోతుంది, మీకు మంచి భవిష్యత్తు వస్తుంది. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నెల్లూరు సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని జైల్లో పరామర్శించిన మాజీ సీఎం జగన్. కావాలనే కుట్రపూరితంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని చంద్రబాబు ప్రభుత్వం అరెస్టు చేయించిందని విమర్శ. యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు. బీచ్ రోడ్డు అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అధికారులు, ప్రజా ప్రతినిధులు. ఈ నెల 7న టర్నల్ చౌత్రిలో ప్రారంభం కానున్న జగన్నాథ రథోత్సవ వేడుకలు. తొలి రథ యాత్రను స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రారంభిస్తారని తెలిపిన ఆలయ అధికారులు. ఈ నెల 8న జరగనున్న దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలకు సర్వం సిద్ధం చేశామన్న మాజీ మంత్రి అమర్నాథ్. జిల్లా అంతటా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిర్వహించాలని పిలుపు. దేశ విదేశాల్లో దివ్యాంగులకు సేవలు అందిస్తున్న ఉదయ్పూర్ నారాయణ్ సేవా సంస్థ విశాఖలో 350 మంది కాళ్లు లేని వారికి ఈ నెల 7న లింబ్ కాలిఫర్స్ ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.